తమ్ముడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్నయ్యా, నెలకొచ్చి ఇంత జీతం అయ్యా, సంతోషం లేదయ్యా. ఈ సంవత్సరం నుండి నేను ఎంత ఏడ్చానో తెలుసా, ఎంత ఉపవాసం ఉన్నానో తెలుసా, నేను నా భార్య అంగలారుస్తూ ప్రార్థన చేస్తున్నాం. ఇంత కూడా మాకు దేవుని దగ్గర నుంచి సమాధానం రాలేదయ్యా, ఇంత కూడా ఉపశమనం కలగలేదయ్యా. అసలుగానే ఉంది, వడ్డీ మాత్రం 1000 రూపాయలు కడతా ఉన్నాం. ఇదయ్యా మా పరిస్థితి. ఎందుకు మా ప్రార్థనకు దేవుడి జవాబు ఇవ్వాలా? నేను అడిగాను, తమ్ముడు అసలు అంత తప్పు ఎందుకు అయింది? ఏమన్నా ఇల్లు కొనుక్కున్నావా? లేదన్నా. ఏమన్నా ఫ్లాట్ లోన్లో ఏమన్నా తీసుకున్నావా? లేదన్నా. మరి 60 లక్షల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది తమ్ముడు? అప్పుడు వాళ్ళ భార్య అంటది, అది అడగండి అన్న, అప్పుడు తెలుస్తుంది. ఏం చేసావు తమ్ముడు, ఏమైంది? ఫోన్లో ఆన్లైన్ గేమింగ్ ఆడాడట. అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి 1,20,00,000 రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్ పెట్టాడట. క్రైస్తవుడే, భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వెళ్ళేవాళ్లే, కుటుంబం సంఘంలో పునాదులే. మరి ఇంత భక్తిగా బ్రతికిన ప్రజల జీవితాల్లో ఎందుకు వీళ్ళు బాధలకు గురైపోయారు? కష్టాతీతం 60,000 రూపాయలు ప్రతి నెల సంవత్సరం నుండి ఎందుకు వడ్డీ కట్టుకునే పరిస్థితి అయిపోయింది? ఈ బాధ దేవుడిచ్చిందా, వాళ్ళు తెచ్చుకుందా? దైవజనమా, కొందరిని దేవుడు పరీక్షిస్తాడు, నేను కాదన్ను. కొందరిని పరీక్షించడానికి శ్రమల కొలిమిలో దేవుడు వేస్తాడు, దాన్ని లేదు అని అనను. మరి కొంతమంది జీవితాల్లో బుద్ధిహీనతను బట్టి, దుష్ప్రవర్తనను బట్టి, దోషాన్ని బట్టి బాధను కొని తెచ్చుకుంటున్నారు. నేను నాకు ఈ మాట గుర్తొచ్చి, తమ్ముడా, ఈ బాధ దేవుడిచ్చింది కాదు తమ్ముడా, నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు కొని తెచ్చుకున్నావు. నేను ఈ మాట అంటే ఆ తమ్ముడే ఉన్నాడు తెలుసా, అన్నయ్య మరి నేను ఆన్లైన్ గేమింగ్ ఆడటానికి వెళ్ళేటప్పుడు దేవుడు వచ్చి నన్ను ఆపొచ్చు కదా అన్నయ్య, ఆపలేదని నా బాధ. 1,20,00,000 రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్ పెట్టామంటే ఒకరోజు జరిగింది కాదు కదా, ఇది 2-3 నెలల ప్రాసెస్ కదా. అవునన్నయ్య, 4 నెలల ప్రాసెస్. మరి 4 నెలలు ఆదివారపు ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడా? మనోడు తలదించాడు. వెంటనే పక్కనే ఉంటుంది కదా ప్రతిపక్షం, ఇది అడగండి అన్నయ్య, ఇది అడగండి అన్నయ్య. అన్నయ్య 2 వారాల పాటు అయితే దైవజనులు ఒకే అంశం మీద వర్తమానం చెప్పారు. ధనం మీద మనసు ఉంచకండి, ధనం మీద మనసు ఉంచితే పక్షిలాగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవటం ప్రారంభిస్తుంది, మీకు దొరకదది. ధనం మీద లక్ష్యం ఉంచకండి, తప్పుడు త్రోవల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయకండి, కష్టార్జితాన్ని న్యాయబద్ధమైన మార్గంలోకి వెళ్ళండి. పలుమార్లు దేవుడు మాట్లాడాడన్నా. నేను అన్నా, మరి మాట్లాడారు కదా, అట్ట కాదు, దేవుడే. విన్నారా నా బిడ్డలరా? దేవుడు కొందరిని పరీక్షిస్తాడు, నేను కాదను. 90% నీ బుద్ధిహీనత, నీ వెర్రితనం, నీ అక్రమం. చేతులారా దేవుడిచ్చిన బంగారు భవిష్యత్తును నీ చేతులారా పాడు చేసుకుంటున్నావు అన్న సంగతి ఎన్నటికీ మర్చిపోవాలి.